జై శ్రీమన్నారాయణ. ఈరోజు 41వ రోజు పారాయణ. నిన్నటితో ప్రథమాంశం అయిపోయింది. ఈ రోజు నుండి ద్వితీయాంశం మొదలైంది. శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే ద్వితీయాంశః ప్రథమోऽధ్యాయః ప్రియవ్రతవంశః. శ్రీ మైత్రేయ ఉవాచ. శ్రీ మైత్రేయుడు పలికెను. భగవన్ సమ్యగాఖ్యాతం మమైతదఖిలం త్వయా జగతః సర్గ సంబంధి యత్ పృష్టోసి గురో మయా. గురువుగారు, నేను తమరి వృత్తాంతమంతా జగత్సృష్టి సంబంధమును తాము చక్కగా చెప్పినారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాం అధ ద్వితీయాంశే సృష్టి విశేషస్తత్ప్రసంగాత్ తృష్టానాం నివాసస్యోచ్యతే. తత్ర ప్రథమాంశే వశేషితం ప్రియవ్రతాన్వయం పృచ్ఛతి భగవన్నితి. సర్గసంబంధీ సృష్ట్యనుబంధం వస్తు యదా భవజ్జగద్బభూవ యన్మయమిత్యాదికం. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదము. ఇక ద్వితీయాంశమున సృష్టి విశేషమును, ఆ ప్రసంగముతో సృష్టించబడిన వారి నివాసమును చెప్పుచున్నారు. అక్కడ ప్రథమాంశమున మిగిలిన ప్రియవ్రత వంశమును అడుగుచున్నారు. భగవన్ ఇతి సర్గ సంబంధి అనగా సృష్టి అనుబంధమైన వస్తువును జగత్తు ఎట్లు ఏర్పడినది, ఏ స్వరూపము మొదలగు వాటిని అడుగుచున్నారు. యోయమంసో జగసృష్టి సంబంధో గదితస్త్వయా తచ్చాహం శ్రోతుమిచ్చామి భూయోపి మునిసత్తమా. మునిశ్రేష్ఠ, జగసృష్టి సంబంధమైన నీవు చెప్పిన ఈ అంశమును ఇంకా నేను వినాలని కోరుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యోయమితి సృష్టి సంబంధః సృష్ట్యా వాచకత్వేన సంబంధః సృష్టివాచీ ప్రథమాంశః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. యోయం అని సృష్టి సంబంధః సృష్టివాచకముగా సంబంధము, ప్రథమాంశము సృష్టిని చెప్పినది కదా. ప్రియవ్రతోత్తాన పాదౌ సుతౌ స్వయంభువస్య యౌ తయోరుత్తాన పాదస్య ధ్రువః పుత్రస్వయోదితః. స్వయంభువ మనువునకు ప్రియవ్రత ఉత్తానపాదులు పుత్రులు. వారిలో ఉత్తానపాదుని పుత్రుడు ధ్రువుడు అని నీవు చెప్పితివి. ప్రియవ్రతస్య నైవోక్తా భవతా ద్విజ సంతతిః తామహం శ్రోతుమిచ్చామి ప్రసన్నో వక్తుమర్హసి. బ్రాహ్మణోత్తమ, ప్రియవ్రతుని సంతతిని చెప్పలేదు. ఇప్పుడు ఆ ప్రియవ్రతుని సంతానమును వినగోరుచున్నాను, ప్రసన్నుడివై చెప్పవలను. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశర మహర్షి పలికెను. కర్దమస్యాత్మజాం కన్యాం ఉపయేమే ప్రియవ్రత సమ్రాట్ కుక్షీశ్చ తత్కన్యే దశపుత్రాస్తదా పరే. సమ్రాట్ అయిన ప్రియవ్రతుడు కర్దమముని పుత్రికను కన్యను వివాహమాడను. వారికి ఇద్దరు పుత్రికలు 10 మంది పుత్రులు కలిగిరి. మహాప్రాజ్ఞా మహావీర్యా వినీతా దయితాః పితుః ప్రియవ్రతసుతాః ఖ్యాతా తేషాం నామాని మే శృణు. ఆ ప్రియవ్రతుని పుత్రులు మహాప్రాజ్ఞులు, మహాబల పరాక్రమ సంపన్నులు, వినయ సంపన్నులు, తండ్రికి ప్రీతిపాత్రులు, ప్రసిద్ధి పొందినవారు. ఇప్పుడు నా నుండి వారి పేర్లను వినండి. అగ్నిద్రశ్చాగ్నిబాహుశ్చ వపుష్మాంద్యుతి మాంస్తథా మేధా మేధాతిథిర్భవస్య సవనః పుత్ర ఏవ చ జ్యోతిష్మాందసమస్తేషాం సత్యనామా సుతో భవత్. ప్రియవ్రతస్య పుత్రాస్తే
ప్రఖ్యాతా బలవీర్యతః. ఆగ్నిధ్రుడు, అగ్నిబాహువు, వపుష్మంతుడు, ద్యుతిమంతుడు, మేధాతిథి, భవ్యుడు, సవనుడు పుత్రుడు. జ్యోతిష్మాన్ అనువాడు పదవపుత్రుడు. జ్యోతిష్మంతుడు అనువాడు సత్యమైన నామము కలవాడు, అనగా జ్యోతి అనగా తేజస్సు కలవాడు. ఇట్లు ప్రియవ్రతుని పుత్రులైన వారంతా ప్రసిద్ధి పొందిన బలపరాక్రమములు కలవారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఆగ్నేధ్రయితి నవమస్య పుత్ర ఇతి సంజ్ఞా జ్యోతిష్మానితి దశమో జ్యోతిష్మాన్ సత్యనామా యథార్థనామా జ్యోతిష్మత్వాత్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఆగ్నిద్ర అని 9వ సుతుని పేరు పుత్రుడు అని. జ్యోతిష్మాన్ అని 10వవాడు జ్యోతిష్మంతుడు. ఇతను సత్యమైన యథార్థమైన నామము కలవాడు, అనగా జ్యోతి కలవాడు కావున అని అర్థము. మేధాగ్నిబాహుపుత్రాస్తు త్రయో యోగపరాయణాః జాతిస్మరా మహాభాగాః నరాజ్యాయ మనోదదుః. వారిలో మేధ అగ్నిబాహుపుత్రుడు అను ముగ్గురు పుత్రులు యోగపరాయణులు, పూర్వజన్మ జ్ఞానము కలవారు, మహానుభావులు, రాజ్యమునందు మనసు నుంచలేదు. నిర్మలా సర్వకాలం తు సమస్తార్థేషు వై మునే చక్రుః క్రియాం యథా న్యాయం అఫలాకాంక్షిణో హితే. అన్ని వేళలా అన్ని అర్థములందు మమకారము లేనివారు, న్యాయానుగుణముగా అన్ని కార్యములను అన్ని కర్మలను ఆచరించేవారు అయినా వారి ఫలమును కాంక్షించువారు కాదు. ప్రియవ్రతో దదౌ తేషాం సప్తానాం ముని సత్తమా విభజ్య సప్తద్వీపాని మైత్రేయ సుమాత్మానాం. ప్రియవ్రత సమ్రాట్ ఆ 7 మంది మహానుభావులైన పుత్రులకు సప్తద్వీపములుగా భూమిని విభజించి ఇచ్చెను. జంబూద్వీపం మహాభాగా సోగ్నిధ్రాయ దదౌ పితా మేధాతిథేస్తదా ప్రాదాత్ ప్లక్షద్వీపమధాపరం. సాల్మలే చ వపుష్మంతం నరేంద్రమభిషిక్తవాన్ జ్యోతిష్మంతం కుశద్వీపే రాజానాం కృతవాన్ ప్రభుః. ద్యుతిమంతం చ రాజానాం క్రౌంచద్వీపే సమాదిశత్. శాకద్వీపేశ్వరం చాపి భవ్యం చక్రే ప్రియవ్రతః. పుష్కరాధిపతం చక్రే సవనం చాపి న ప్రభుః. జంబూద్వీపేశ్వరో యస్తు అగ్నిధ్రో మునిసత్తమః. అగ్నిధ్రునికి జంబూద్వీపమును ఇచ్చెను. మేధాతిథికి ప్లక్షద్వీపమునిచ్చెను. శాల్మల ద్వీపమున వపుష్మంతుని రాజుగా అభిషేకించెను. కుశద్వీపమున జ్యోతిష్మంతుని రాజుగా చేసెను. ద్యుతిమంతుని క్రౌంచద్వీపమున నియమించెను. ఇక భవ్యుని శాఖద్వీపమునకు ప్రభువును చేసెను. సవనుని పుష్కరాధిపతిని చేసెను. తస్య పుత్రా బభూవుస్తు ప్రజాపతి సమానవ. నాభిః కిం పురుషశ్చైవ హరివర్ష ఇళావృతః. రమ్యో హిరణ్యాన్ షష్టస్తు కురుద్భద్రాస్వయేవ చ. కేతుమాలస్తదైవాన్యః సాధుచేష్టో నృపోభవత్. జంబూద్వీపాధిపతి అయిన అగ్నిద్రుడు భృగు, అత్రి ప్రభృతి నవబ్రహ్మలను పోలిన నవపుత్రులను పొందెను. నాభి కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యుడు, హిరణ్వంతుడు, 6వవాడు కురువు. భద్రాస్వుడు కేతుమాలుడు. ఇతడు సాధుచరిత్ర కలవాడాయను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తస్యేతి ప్రజాపతి సమాః భృగ్వాదినవ బ్రహ్మాభిస్తుల్యాః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తస్యేతి ప్రజాపతి సమాః భృగ్వాదినవ బ్రహ్మాభిస్తుల్యాః అని. ప్రజాపతి సమా అనగా భృగువు మొదలగు 9 మంది బ్రహ్మలతో సమానులు. జంబూద్వీప విభాగాంస్తు తేషాం విప్రనిశామయా పిత్రా దత్తం హిమాహ్వం తు వర్షం నాభేస్తు దక్షిణం. బ్రాహ్మణోత్తమ,
జంబూద్వీప విభాగములను ఆ పుత్రులకు ఏర్పరిచిన దానిని వినుము. తండ్రి అగ్నిధ్రుడు తన పుత్రునికి నాభికి హిమమని పేరు కల దక్షిణ వర్షమును ఇచ్చెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య జంబూద్వీపేతి హిమాహ్వం భారతం దక్షిణం హిమవతః హిమవద్దే మకూట నిషధైర్గిరిభిః స్వస్మాద్దక్షిణానాం నీలశ్వేతశృంగిభిః ఉత్తరేషాం వర్షాణాం ఏతద్వ్యపదేశః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. జంబూద్వీపం అని హిమ అని పేరు కలది భరతవర్షము. ఇది హిమవత్ పర్వతానికి దక్షిణమున హిమవత్ హేమకూట నిషిధ గిరులతో తనకంటే దక్షిణమున నీల శ్వేత పర్వతములతో ఉత్తరముననున్న వర్షములకు ఈ వ్యవహారము. హేమకూటం తదా వర్షం దదౌ కిం పురుషాయ సహా తృతీయం నైషదం వర్షం హరివర్షాయ దత్తవాన్. హేమకూట వర్షమును కింపురుషునకిచ్చెను. మూడవదైన నిషద వర్షమును హరివర్షునకిచ్చెను. ఇళావృతాయ ప్రదదౌ మేరుర్యత్ర తు మధ్యమః నీలాచలాశ్రితం వర్షం రమ్యాయ ప్రదదౌ పితా శ్వేతం తదుత్తరం వర్షం పిత్రా దత్తం హిరణ్వతే. మేరువు మధ్యగానున్న వర్షమును ఇళావృతమునకిచ్చెను. నీలాచలాశ్రిత వర్షమును రమ్యునకిచ్చెను. ఉత్తరమందున్న శ్వేతవర్షమును హిరణ్వంతునకిచ్చెను. యదుత్తరం శృంగవతో వర్షం తత్కురవే తదో మేరో పూర్వేణ యద్వర్షం భద్రాస్వాయ ప్రదత్తవాన్. శృంగవత్ పర్వతమునకు ఉత్తరముననున్న దానిని కురువునకు ఇచ్చెను. మేరు పర్వతమునకు పూర్వమునకున్న వర్షమును భద్రాశ్వనకిచ్చెను. ఇక గంధమాదన వర్షమును కేతుమాలునకిచ్చెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాం యదితి గంధమాదన వర్షం మేరోహ పశ్చిమం. గంధమాదన వర్షము అనగా మేరు పర్వతమునకు పశ్చిమ భాగమున ఉన్నది. గంధమాదన వర్షం తు కేతుమాలాయ దత్తవాన్ ఇత్యేతాని తదో దేభ్యః పుత్రేభ్యశ్చ నరేశ్వరః. ఇట్లు ఈ వర్షములను ఆగ్నిద్ర మహారాజు తన పుత్రులకిచ్చెను. వర్షే శ్వేతేషు తాన్ స్వర్వాన్ అభిష్యచ్చ స భూపతిః సాలగ్రామం మహాపుణ్యం మైత్రేయ తపసేయయౌ. ఇట్లు ఈ వర్షములతో వారందరినీ అభిషేకించి ఆ ఆగ్నిద్ర మహారాజు మహాపుణ్యమైన సాలగ్రామ క్షేత్రమునకు తపము చేయుటకు వెళ్ళెను. యాని కిం పురుషాద్యాని వర్షాణ్యష్టౌ మహామునే తేషాం స్వాభావికీ సిద్ధిః సుఖప్రాయాహ్యత్నతః. మహాముని మైత్రేయ, కిం పురుషము మొదలగు 8 వర్షములు యత్నము లేకుండగానే సుఖప్రాయమైన సిద్ధి కలిగి ఉన్నవి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య యానీతి సిద్ధిర్భోగానాం స్వాభావికీ న కృష్యాది సాధ్యా. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. యాని అని సిద్ధి అనగా భోగముల సిద్ధి, స్వాభావికి అనగా దున్నుట వ్యవసాయము చేయుటతో పని లేకనే సకల భోగములు లభించుచుండెడివి. విపర్యయో నతేష్వస్తి జరా మృత్యుభయం న చ ధర్మాధరౌ నతేష్వాస్తాం నోత్తమాధమ మధ్యమాః. వ్యతిరేకత లేదు, జరామృత్యు భయము లేదు. ఆ వర్షములలో ధర్మాధర్మములు లేవు, ఉత్తమ అధమ మధ్యములు లేవు, భేదములే లేవు, అందరూ ఉత్తములే అని అర్థము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య విపర్యయో ఇతి విపర్యయః దుఃఖ ప్రాచుర్యాది జరామృత్యుభయం తత్క్లుప్తాదాయురవధేః ప్రాక్ న ధర్మాధర్మౌ వర్ణాశ్రమ నియమాభావేన కర్మాధికారాభావాత్. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. విపర్యయము అనగా దుఃఖ ప్రాచుర్యము మొదలుగనవి. జరామృత్యు భయం నియతమైన ఆయుష్య అవధి కంటే ముందు జరామృత్యు భయము లేదు అనగా అకాల మృత్యువు అకాల జర రోగాదులు లేవని భావము. న ధర్మాధర్మౌ వర్ణాశ్రమ నియమములు లేనందున
కర్మాధికారమే లేదుగాన ధర్మాధర్మ విచారమే లేదు అని అర్థము. నతేష్వస్తి యుగావస్థా క్షేత్రేష్వష్టసు సర్వదా నతేష్యస్తి యుగావస్థా దేహాద్రిహాస లక్షణ. ఆ వర్షములందు దేహాదులు తగ్గుట లక్షణముగా గల కృతాది యుగావస్థ కూడా లేదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నేతి అతః పూర్వోక్తాధ్యేతో నయుగావస్థా సాహి ధర్మాధర్మ హ్రాస వృద్ధికృతా దేహాదిహ్రాసలక్షణేత్యేకవచన పాఠశ్చ. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. నా అని అతః అనగా పూర్వము చెప్పిన హేతువు వలన నయుగావస్థ ధర్మ అధర్మములు హెచ్చుతగ్గుల వలన దేహము యొక్క హ్రాసము వృద్ధి లక్షణముగా గల యుగావస్థ లేదని అర్థము. అందుకే ఏకవచన పాఠము ఉన్నది చేసినారని భావము. హిమాహ్వయం తు వైర్యం వైవర్షం నాభేరాసీన్మహాత్మనః తస్యర్షభో భవత్పుత్రో మేరుదేవ్యాం మహాద్యుతి. హిమవర్షము నాభి పాలనలో ఉండేది. ఆ నాభి కుమారుడు ఋషభుడను వాడు మేరుదేవి యందు కలిగెను. ఇతను గొప్ప తేజస్శాలిగా ఉండెను. ఋషభాద్ భరతో జజ్ఞే జ్యేష్ఠః పుత్రశతస్య సహ కృత్వా రాజ్యం స్వధర్మేణ తదేష్వ వివిధాన్మఖాన్. ఋషభుని వలన భరతుడు కుమారుడు కలిగెను. ఆ భరతుడు 100 పుత్రులలో పెద్దవాడు. ఆ ఋషభుడు స్వధర్మముతో రాజ్యమును పరిపాలించి వివిధ యజ్ఞములను ఆచరించెను. అభిషిచ్య సుతం వీరం భరతం పృథివీపతి తపసే స మహాభాగః పులహాస్యాశ్రమం యయౌ. ఆ తర్వాత ఋషభుడు రాజు తన పుత్రుడు వీరుడైన భరతుని రాజుగా అభిషేకించి ఆ మహానుభావుడు తపస్సు కొరకు పులహుని ఆశ్రమమైన సాలగ్రామమునకు వెళ్ళెను. వానప్రస్థ విధానేన తత్రాపి కృత నిశ్చయః తపస్తేపే యథా న్యాయం యాజచ మహీపతిః. ఆ ఋషభుడు సాలగ్రామమును కూడా నిశ్చయించుకొని వానప్రస్థ విధానముతో తపస్సును చేసెను, యజ్ఞములను కూడా ఆచరించెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అభిషిచ్యేతి పులహస్యాశ్రమం సాలగ్రామం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. అభిషిచ్య అని పులహస్యాశ్రమం అనగా సాలగ్రామ క్షేత్రమును అని అర్థము. తతశ్చ భారతం వర్షం ఏతల్లోకేషు గీయతే భరతాయ యతః పిత్రా దత్తం ప్రాతిష్ఠతావనం. అందుకే అనగా వనమును వెళ్ళుచు ఋషభుడు భరతునకు ఈ రాజ్యమును ఇచ్చినందున భరతవర్షమందరు. తపసా కర్షితోత్యర్థం కృశోధమని సంతతిః నగ్నో విటం ముఖే కృత్వా వీరాధ్వానమితో గతః. తపస్సుచే బాగా కృషించిన వాడై నరములు ఎముకలు పైకి కనపడుచుండగా నగ్నముగా రాతిబంతిని ముఖమున ఉంచుకుని వీరుల మార్గమును అనగా మహాప్రస్థానమునకు బయలుదేరును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తపసేతి విటం కందుకం సఛాత్రమౌనానసన వ్రతస్థై శిలామయః కార్యః వీరాధ్వానం మహాప్రస్థానం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తపస అని విటం అనగా కందుకము అనగా బంతి. వానప్రస్థంలోనున్నవారు మౌన నిరాహార వ్రతమును పాటించువారు శిలామయమైన కందుకమును నోటిలో ఉంచుకొనుదురు. వీరాధ్వానమనగా మహాప్రస్థానము. సుమతిర్భరతస్యాభూత్ పుత్రః పరమధార్మికః కృత్వా సమ్యక్ దదౌ తస్మై రాజ్యమిష్టమకః పితా. భరతుని పుత్రుడు సుమతి పరమధార్మికునిగా ఉండెను. తండ్రి భరతుడు చాలా యజ్ఞములను ఆచరించి ఆ సుమతికి రాజ్యమునిచ్చెను. పుత్ర సంక్రామిత శ్రీస్తు భరతః సమహీపతిః యోగాభ్యాసరతః ప్రాణాన్ సాలగ్రామే త్యజన్మునే. పుత్రునికి రాజ్యమునిచ్చిన భరత మహారాజు యోగాభ్యాసరతుడై సాలగ్రామ క్షేత్రమున ప్రాణములను విడిచెను.
अजायत च विप्रोऽसौ योगिनां प्रवरे कुले మైత్రేయ తస్య చరితం కథయిష్యామి తే పునః. ప్రాణములను విడిచిన భరతుడు యోగుల ఉత్తమ కులమున బ్రాహ్మణునిగా పుట్టెను. మైత్రేయ, అతని చరితమును నీకు మరలా చెప్పెదను. సుమత్తేస్తేజసస్తస్మాత్ ఇంద్రద్యుమ్నో వ్యజాయత పరమేష్టి తతస్తస్మాత్ ప్రతిహారస్తద్వన్వయః. సుమతి వలన తేజసుడను వాడు పుట్టెను. ఆ తేజస్సు నుండి ఇంద్రద్యుమ్నుడు కొడుకుగా పుట్టెను. ఇంద్రద్యుమ్నునికి పరమేష్టి, అతనికి ప్రతీహారుడు కుమారునిగా కలిగెను. ప్రతిహర్తేతి విఖ్యాత ఉత్పన్నస్తస్య చాత్మజా భువస్తస్మాదధోద్గీతి ప్రస్తావస్తత్సుతో విభుః. ప్రతిహారునికి ప్రతిహర్త అతి విఖ్యాతుడు కొడుకుగా పుట్టెను. అతని పుత్రుడు భువుడు, అతని పుత్రుడు గీతి, అతని పుత్రుడు ప్రస్తావుడు. పృథస్తస్తతో నక్తః నక్తస్యాపి గయత్సుతః నరో గయస్య తనయః తత్పుత్రో భూద్విరాట్ తతః. ప్రస్తావుని పుత్రుడు పృథుడు, అతని పుత్రుడు నక్తుడు, నక్తునికి గయుడు, గయునికి నరుడు, నరుని పుత్రుడు విరాట్. తస్య పుత్రో మహావీర్యో ధీమాంస్తస్మాదజాయతాం మహాంతస్తత్సుతశ్చాభూత్మనస్యుస్తస్య చాత్మజః. అతని పుత్రుడు మహావీరుడు, అతని నుండి ధీమంతుడు, ధీమంతుని నుండి మహాంతుడు, మహాంతుని పుత్రుడు మనస్యుడు. విష్ణుచిత్తీయమ్యాఖ్య ప్రతిహర్తేర్తి భువో ఇతి కస్యచిన్నామ భువస్తస్మాదితి చ పాఠః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. ప్రతిహర్త అని భువుడని ఒకనికి పేరు. త్వష్టా త్వష్టుష్పా విరజో రజస్తస్యాప్య భూత్సుతః శతజిద్రజ సస్తస్య జన్నే పుత్రశతం మునే. అతని పుత్రుడు త్వష్ట, త్వష్టపుత్రుడు విరజుడు, విరజునికి రజుడు, రజునికి సజ్జిత్, సజ్జిత్తునకు 100 పుత్రులు కలిగిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తస్యేతి మహాంత ఇతి కస్యచిన్నామ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. మహాంతుడని ఒకని పేరు. విశ్వజ్యోతి ప్రధానాస్తే యైరిమా వర్ధితా ప్రజాం తైరిదం భారతం వర్షం నవభేదమలంకృతం. ఆ 100 పుత్రులు విశ్వజ్యోతి ప్రధానుడుగా కలవారు. ఆ 100 ఈ ప్రజలు వృద్ధి పొందించబడింది. ఆ సంతతితో ఈ భరతవర్షము 9 భేదములతో అలంకరించబడినది. తేషాం వంశ ప్రసూతైస్య భుక్తేయం భారతీ పురాం కృతాత్రేతాది సర్గేణ యుగాఖ్యాహేక సప్తతి. వారి వంశములో పుట్టిన రాజులచే ఈ భరతభూమి కృత, త్రేత, ద్వాపర, కలియుగములను పేరుగల యుగములను 71 యుగములను అనుభవించబడినది అనినచో ఒక మన్వంతర కాలము అనుభవించబడినది అని అర్థము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య విశ్వజ్యోతి ప్రధాన ఇతి తే శతజిత్పుత్రాః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. విశ్వజ్యోతి ప్రధాన అని వారు శతజిత్ పుత్రులు. ఏష స్వాయంభువ సర్గః ఏనేదం పూరితం జగత్ వారాహేతు మునే కల్పే పూర్వమన్వంతరాధిపః. వరాహకల్పమందు ప్రథమ మన్వంతరాధిపుడు స్వయంభువ మనువు ఉండగా నీ ప్రియవ్రతాది సృష్టి జరిగినది. ఈ సృష్టిచే జగత్తంతయు నిండినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తేషామితి భారతీ భారతస్యేయం భూరితి భారతీ కృత త్రేతాది సన్నేయ యుగాఖ్యాకృతాదివ్యపదే శైర్యుగైరాఖ్యేయ చతుర్యుగైక సప్తతిరియం భారతీ భూర్భుక్త ఏకమన్వంతరం భుక్త్యేత్యర్థః ఏకసప్తతిమితి కాలాధ్వనోరితి తృతీయా ప్రాప్త ఏకసప్తతిరితి ప్రథమా ప్రయోగ ఆర్షత్వాత్ సాధుః యద్వాయుగైక సప్తతిమితో యః కాలః తం కాలం
भूर्भुक्तेति यत्तश्चब्दयोरध्याहारः कृतत्रेतादिसर्गेण युगाख्यामेकसप्ततिमिति पाठे कृतादिस्वभावेन युगैराख्येयामेकसप्ततिं कालं भूर्भुक्तेति. విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం. తేషామితి భారతి భరతుని భూమి కావున భారతి కృత త్రేతాది సైన్య యుగాఖ్య కృతాది నామములతోనున్న యుగములతో ఆఖ్యేయ చెప్పదగినది. చతుర్యుగైక సప్తతిరియం 4 యుగములు చొప్పున 71 యుగములు మహాయుగములు భరత భూమి అనుభవించబడినది. ఒక మన్వంతరము భుజించబడినది. కాలాధ్వనోరత్యంత సంయోగే అను సూత్రము చేత ద్వితీయ విభక్తి వచ్చి యుగానామేక సప్తతిం అని చెప్పాలి. కానీ ఏకసప్తతి అను ప్రథమ పాఠము ఋషి ప్రయోగము కాన సాధువు, లేదా యుగైక సప్తతిమితో అనాలి. 71 యుగములతో కొలవబడిన ఏ కాలము ఉన్నదో ఆ కాలము అనుభవించబడినది అని. యత్ తత్తు శబ్దములు అధ్యాహారము చేసుకొని చెప్పుకొనవలను. కృతత్రేతాది సర్గేణ యుగాఖ్యామేక సప్తతిం అని పాఠమున్నచో కృతాది స్వభావముతో యుగములచే చెప్పబడిన 71 యుగముల కాలము భూమి అనుభవించబడినది అని అర్థము. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే ద్వితీయాంశే ప్రథమోధ్యాయః. జై శ్రీమన్నారాయణ.